ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కి భారీ షాక్ తగిలింది. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడొచ్చు దానం నాగేందర్కు బిగ్ షాక్. ఫిరాయింపు కేసులో స్పీకర్ నోటీసులు, పిటిషన్ వేసిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కూడా నోటీసులు ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తాజాగా నోటీసులు ఇచ్చారు. అలాగే దానం నాగేందర్పై అనర్హత పిటిషన్ వేసిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సైతం స్పీకర్ నోటీసులు ఇచ్చారు. వీరిద్దరూ ఈ నెల 30న విచారణకు హాజరు కావాలని వేర్వేరుగా ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఫిర్యాదులు అందగా వారిలో అరకపూడి గాంధీ, గూడెం మైపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళ యాదయ్యలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. వీరిని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగా గుర్తించారు. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్కి సంబంధించిన స్పీకర్ ఇంకా విచారణ జరపలేదంటూ కూడా చూడొచ్చు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఆ తర్వాత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికి ఏదేవురికి సంబంధించి కూడా విచారణ జరిగింది. వాళ్ళు పార్టీ మారినట్టు ఎలాంటి ఆధారాలు లేవు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారంటూ కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరి ఆ పార్టీ మారినటువంటి 7 మంది ఎమ్మెల్యేలకు కూడా ఇప్పటికే క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఎలాంటి ఆధారాలు లేవని మరి చెప్పడం జరిగింది. చాలా సందర్భాల్లో కూడా మీకు కూడా ఆధారాలతో సహా చూపెట్టే ప్రయత్నం చేశాను. ఇప్పుడు రీసెంట్గా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కి సంబంధించి కూడా విచారణ ఉంది రావాలంటూ కూడా మరి స్పీకర్ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అనర్హత పిటిషన్ వేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సైతం కూడా మరి 30 తారీఖున విచారణకు రావాలంటూ కూడా ఆదేశించడం జరిగింది. మరి తెలంగాణ రాష్ట్రంలో పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలో భాగంగా 7కి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. ఒక డాక్టర్ సంజయ్ విచారణ జరిగినా కూడా తీర్పు రిజర్వ్లో ఉంచడం జరిగింది. ఆ తర్వాత కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, వీరిద్దరి విచారణ పెండింగ్లో ఉంది. ఏదైతే దానం నాగేందర్ ఇప్పటికే మరి పార్టీ మారినట్టు అనేక సందర్భాల్లో కూడా మరి చెప్పడం జరిగింది. మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడంటూ కూడా మరి చాలా వరకు కూడా ఉత్కంఠ నెలకొందని మనం చెప్పుకోవచ్చు. ముందుగా దానం నాగేందర్ సంబంధించి మరి పార్టీ మారిండా మారలేదా అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మరి ఈరోజు దానం నాగేందర్ నేను పార్టీ మారలేదు, నేను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాను, నన్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసినట్టు కూడా ఎలాంటి సమాచారం లేదని మరి ఈరోజు చెప్పడం జరిగింది. నిజంగానే మరి దానం నాగేందర్ పార్టీ మారలేదా అంటే సాక్షాత్తు నిలువెత్తు సాక్ష్యం ఉంది ఆయన పార్టీ మారినట్టు. ఎట్లా అంటే మరి ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూనే సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ బీఫామ్ టికెట్ తోటి మరి ఎంపీగా పోటీ చేసినటువంటి పరిస్థితి కూడా ప్రతి ఒక్కరు తెలిసిన విషయంలో.